ఆదిలోకం, ఆది శబ్దం, సర్వసృష్టికి మూలమైన పవిత్ర నాదం ఓం. ఆ ఓంకార నాదం నుండే సృష్టి ఆరంభమైంది. ఆ నాద తరంగాల నుండే విశ్వం విస్తరించటం ప్రారంభించింది. అనంతమైన ఆ విశ్వ విస్తరణలో అనేక పాలపుంతలు రూపుదిద్దుకున్నాయి. అందులో ఒక మహత్తరమైన పాలపుంతలో కోట్లాది నక్షత్రాల మధ్య ఒక చిన్న నక్షత్ర వ్యవస్థ ఉంది. అదే మన సౌర వ్యవస్థ. ఆ సౌర వ్యవస్థలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలలో ఒకటి భూమి. జీవానికి నిలయమైన ఆ భూమిపై అనేక ఖండాలు ఉన్నాయి. అందులో ఒక పవిత్రమైన భూమి భరతవర్షం. ఈ భరతవర్షానికి ఉత్తర సరిహద్దుగా ఆకాశాన్ని తాకే మహోన్నతమైన పర్వత శ్రేణులు నిలిచాయి. అవే హిమాలయాలు. మంచుతో కప్పబడిన ఆ హిమాలయాల మధ్యలో ఒక దివ్యమైన శిఖరం ఉంది. అదే కైలాస పర్వతం. కైలాస పర్వతాల మధ్యలో మంచుతో కప్పబడిన హిమాలయాల నిశ్శబ్దంలో జగత్తుకు అతీతమైన తపస్సులో మునిగిపోయి ఉన్నాడు పరమశివుడు. ఆయన కళ్లను మూసుకుని సమస్త లోకాల శబ్దాలకు దూరంగా అనంతమైన ధ్యానంలో లీనమై ఉన్నాడు. అదే సమయంలో లోకాలలో ఒక భయంకరమైన సంఘటన ప్రారంభమవుతోంది. దట్టమైన అడవుల మధ్యలో తారకాసురుడు నిశ్శబ్దంగా ముందుకు సాగుతున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ అతను మరింత లోతైన అరణ్యంలోకి ప్రవేశించాడు. చివరికి ఒక చీకటి భయానకమైన కొండ గుహను చేరుకున్నాడు. ఆ గుహలోకి అడుగు పెట్టగానే అక్కడ నివసిస్తున్న క్రూర జంతువులు ఒక్కసారిగా ఉలిక్కిపడి అతనిపై దాడి చేయటానికి ముందుకు దూసుకొచ్చాయి. కానీ తారకాసురుడు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. నిశ్చలమైన సంకల్పంతో గుహలోని ఒక స్థిరమైన ప్రదేశాన్ని ఎంచుకుని ఒంటి కాలిపై నిలబడ్డాడు. బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవటానికి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. కాలం గడిచింది. రోజులు, నెలలు, సంవత్సరాలు. అతని తపస్సు మరింత ఘోరంగా మారింది. తనలోని తపశ్శక్తి క్రమంగా పెరుగుతూ ఊర్ధ్వలోకాల వైపు ప్రవహించడం ప్రారంభించింది. ఆ శక్తి ప్రభావంతో గుహ అంతా కంపించినట్లుగా అనిపించింది. అక్కడ ఉన్న జంతువులు ఆ దివ్యశక్తిని తట్టుకోలేక ఒక్కొక్కటిగా గుహను విడిచిపెట్టి బయటికి పారిపోయాయి. అలా అతని తపస్సు నుండి వెలువడిన శక్తి బ్రహ్మలోకానికి చేరుకుంది. ఆ తపస్సు తీవ్రతను గ్రహించిన బ్రహ్మదేవుడు క్షణంలోనే తారకాసురుని ముందుకు ప్రత్యక్షమయ్యాడు. తారకాసురుడు తన కోరికను వ్యక్తపరిచాడు. బ్రహ్మదేవుడు అతనికి వరం ప్రసాదించి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రహ్మవరం పొందిన తారకాసురుడు అహంకారంతో ఉప్పొంగిపోయాడు. తనలోని శక్తిపై అతనికి అపారమైన గర్వం పెరిగింది. గుహ నుండి బయటికి అడుగుపెట్టాడు. తన ఆయుధాన్ని గట్టిగా పట్టుకుని యుద్ధానికి సిద్ధమై దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. తన సైన్యాన్ని సమీకరించాడు. అసుర సైన్యమంతా యుద్ధోత్సాహంతో గర్జించింది. క్షణాల్లోనే భీకరమైన సైన్యం సిద్ధమైంది. ఆలస్యం చేయకుండా స్వర్గలోకాన్ని ఆక్రమించటానికి బయలుదేరాడు తారకాసురుడు. దేవలోక ద్వారాలపై దాడి ప్రారంభమైంది. ఆ సమయంలో ఇంద్రుడు స్వయంగా రంగంలోకి దిగాడు. తారకాసురుడు ఇంద్రుడి మధ్య భీకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. వజ్రాయుధం మెరుపులా విరుచుకుపడింది. ఒక ఘోరమైన సమరంలో తారకాసురుడు తన శక్తిని ప్రదర్శించాడు. చివరికి ఇంద్రుణ్ణి ఓడించాడు. స్వర్గలోకాన్ని జయించాడు. దేవతలు చెల్లాచెదురయ్యారు. ఇంద్రుడు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. ఓడిపోయిన ఇంద్రుడు మేఘాల మధ్యలో ఒక చిన్న సభను ఏర్పాటు చేసుకున్నాడు. అతని ముఖంలో ఆందోళన, మనసులో ఆవేదన. తారకాసురుని సంహారం ఎలాగైనా జరగాలి అనే సంకల్పం అతనిలో మరింత బలపడింది. ఒక క్షణం ఆలోచించాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం అని తలచి ప్రేమకు అధిదేవుడైన మన్మధుణ్ణి తన వద్దకు రావాలని సంకల్పించాడు. ఆ సంకల్పం క్షణంలోనే మన్మధుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు అతని వైపు చూసి తన విన్నపాన్ని వెల్లడించాడు. మన్మథ, కైలాసానికి వెళ్ళి మహాదేవుని ధ్యానాన్ని భంగపరచు.
లోకరక్షణకు ఇదే మార్గం. వెంటనే తన భార్య రతీదేవితో కలిసి తన చిలుక వాహనంపై ఎక్కాడు. స్వర్గలోకం నుండి హిమాలయాల వైపు ప్రయాణం ప్రారంభమైంది. మేఘాలను చీల్చుకుంటూ వారి ప్రయాణం ముందుకు సాగింది. చివరికి కైలాస పర్వతాల వద్దకు చేరుకున్నారు. మన్మధుడు చిలుకకు ఆగమని సంకేతం ఇచ్చాడు. ఇద్దరూ దిగారు. వారి ముందర అద్భుతమైన దృశ్యం కనిపించింది. పార్వతీదేవి భక్తితో శివుని సేవలో నిమగ్నమై ఉంది. శివుడు మాత్రం గాఢమైన ధ్యానంలో లీనమై ఉన్నాడు. మన్మధుడు తన దృష్టిని కేంద్రీకరించాడు. తన దివ్య శక్తిని ఆవాహన చేశాడు. క్షణాల్లోనే అక్కడ వసంత ఋతువు విరాజిల్లింది. మన్మధుడు నిశ్శబ్దంగా ఒక చెట్టు వెనుకకు చేరుకున్నాడు. తన చెరకు విల్లుని ఎత్తి పంచపుష్పాలతో చేసిన బాణాన్ని అమర్చాడు. శివుని హృదయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఒక క్షణం, మరొక క్షణం. ఆ తర్వాత బాణాన్ని విడిచాడు. ఆ పుష్పబాణం వేగంగా వెళ్లి శివుని హృదయాన్ని తాకింది. ఆ పుష్పబాణం శివుని హృదయాన్ని తాకిన క్షణంలోనే ఆయన ధ్యానం చెదిరిపోయింది. శివుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఒక్క క్షణం పాటు ఆ బాణ ప్రభావం వల్ల పార్వతి వైపు కామదృష్టితో చూశాడు. కాని వెంటనే తనలో తాను తేరుకున్నాడు. జరిగిన దాన్ని గ్రహించాడు. ఆ క్షణంలోనే ఆయన ముఖంలో తీవ్రమైన కోపం ఉద్భవించింది. తన దివ్యశక్తి అంతా ఒక్కసారిగా ఉద్ధృతమైంది. ఆయన చుట్టూ అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రపంచమంతా కంపించినట్లుగా అనిపించింది. ఆయన మెడలో అలంకరించిన నాగు బుసకొడుతూ ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. శివుడు నిశ్చలంగా నిలబడి మెల్లగా తన మూడో నేత్రాన్ని, తృతీయ నేత్రాన్ని తెరవటం ప్రారంభించాడు. ఆ నేత్రం తెరుచుకున్న క్షణంలో అది సూర్యుడిలా ప్రకాశించింది. ఆ దివ్య అగ్ని నేరుగా మన్మధుని వైపు దూసుకెళ్ళింది. క్షణంలోనే ఆ అగ్ని మన్మధుని తాకింది. రతీదేవి చూస్తుండగానే మన్మధుడు భస్మరాశిగా మారిపోయాడు. ప్రేమకు అధిదేవుడైన మన్మధుడు శరీరరహితుడయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన రతీదేవి దుఃఖంతో విలపించింది. ఆమె శివుని వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాలపై పడిపోయి ప్రాధేయపడింది. ప్రభు, నా భర్త కామదేవుడు మీ కోపానికి బలైపోయాడు. అతడు తన కర్తవ్యమే చేశాడు. అతనికి క్షమించండి. ఆమె బాధను చూసి శివుని హృదయం కరుణతో నిండింది. శివుడు ఆమెను ఓదార్చి ఒక వరం ప్రసాదించాడు. రతి, దుఃఖించకు. కామదేవుడు నశించలేదు. అతడు తన కర్తవ్యమే చేశాడు. నా కోపాగ్నిలో అతని శరీరం భస్మమైంది, కాని అతని తత్వం నశించదు. నేను అతనికి మళ్లీ జీవం ప్రసాదిస్తాను. ఇకపై అతడు శరీరం లేని రూపంలో పొడుదోం అనంగుడిగా ఈ లోకమంతట విరాజిల్లుతాడు. శివుని కరుణామయ దృష్టితో భస్మరాశిగా మారిపోయిన మన్మధుడు మళ్లీ అనంగుడిగా శరీరరహిత ప్రేమ స్వరూపంగా లోకాలలో అవతరించాడు. ఆ దృశ్యాన్ని చూసి రతీదేవి ఆనందంతో నిండిపోయింది. ఆమె హృదయం సాంత్వన పొందింది. కాలం గడిచింది. పార్వతీదేవి యొక్క అచంచల భక్తి శివుని హృదయాన్ని కదిలించింది. చివరకు శివుడు పార్వతితో వివాహానికి సమ్మతించాడు. ఒక శుభముహూర్తాన శివుడు తన గణ సమూహంతో కలిసి కైలాసం నుండి హిమవంతుని రాజభవనానికి చేరుకున్నాడు. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ సాక్షిగా నిలిచారు. మంగళవాద్యాలు మార్మోగుతున్నాయి. దివ్య మంత్రోచ్చారణల మధ్య పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆ దివ్య కలయికతో లోకాలలో మళ్లీ సమతుల్యత స్థిరపడింది. కామదహనం అనే ఈ సంఘటన మనకొక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. ఇంద్రియాలపై నియంత్రణ ఎంత ముఖ్యమో, దైవ సంకల్పం ముందు ప్రతి శక్తి ఎలా రూపాంతరం చెందుతుందో మనకు బోధిస్తుంది. ఇది మనసును జయించిన పరమశివుని మహిమకు ప్రతీక. భక్తి, ప్రేమ, త్యాగం ఈ మూడింటి సంగమాన్ని తెలియచేసే దివ్యగాథ. ఇదే కామదహనం.